ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 9 నవంబర్ నుంచి 15 నవంబర్ వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. అయితే గ్రహాల యొక్క పరిస్థితిలో కర్కాటక రాశిలో గురుడున్నాడు, మీన రాశిలో శని, వృషభ కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు, తులారాశిలో రవి శుక్రులు, కుజబుధులేమో వృశ్చిక రాశిలో, మిథున కర్కాటక సింహ కన్యా రాశుల్లో చంద్ర సంచారం ఈ వారం ఉంటుంది. మనం ముందుగా ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం చాలా దివ్యమైనటువంటి వారం. షష్ఠ స్థానంలో రవి శుక్రులు విందులు వినోదాల్లో పాల్గొంటారు, ఆత్మవిశ్వాసం ఉంటుంది, దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఖచ్చితంగా మీరు వారపు మధ్యలో ముఖ్యమైన వ్యవహారాలు లాభిస్తాయి. వారాంతం కూడా అనుకోకుండా మీకు చక్కని ప్రయోజనాల్ని పొందగలుగుతారు. ఈ వారం అందిపుచ్చుకునే వారంలా, అంటే అన్నింటా విజయాలు తప్పనిసరిగా మీకు సంప్రాప్తమవుతాయి. అనుకున్నటువంటి విధంగా ముఖ్యుల్ని కలుసుకుంటారు, కార్యజయం సంప్రాప్తమవుతుంది. వార ప్రారంభంలో కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. చేత ఈ రాశి వారికి, విద్యార్థులకి మంచి యోగం, రాజకీయ నాయకులు కూడా పర్వాలేదు, వృత్తుల వారికి కూడా ఆర్థిక డెవలప్మెంట్స్, కళాకారులకి, న్యాయవాదులకి, వైద్యులకి కాస్త అనుకూలంగా ఉన్నది. వ్యాపారాత్మకమైన విషయాలు చూస్తే గృహోపకరణాలు, వస్త్ర, అలాగే ఆభరణాలు, అలంకారాలు, ఇటువంటి వారందరికీ కూడా వ్యాపారాత్మక యోగదాయకంగా ఉన్నది. షేర్స్ వారికి, ఎలక్ట్రానిక్స్ వారికి, ఐటీ రంగం వారికి కాస్త అనుకూలంగా ఉన్నది. అంచేత ఈ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా యోగదాయకంగా ఉండడం చేత అన్ని విధాలా కూడా ఈ వారం మీకు చక్కని ప్రోత్సాహం ఇస్తుంది. అంచేత ధైర్యంగా ముందుకు వెళ్ళండి, విజయం లభ్యమవుతుంది. చిన్న చిన్న ఆటంకాలకి లెక్క చేయకండి. ఆర్థికంగా కాస్త వ్యయం జరిగే అవకాశాలు ఉన్నమాట వాస్తవమే. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సంఖ్యల్లో 5, రంగుల్లో తెలుపు. ఆరాధనలో మనం సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. 7వ స్థానంలో ఈ కుజుగ్రహం ఉండడం ద్వారా సుబ్రహ్మణ్య స్వామిని కనుక పూజిస్తే వివాదాలు, గొడవలు ఉండవు. సోదర సంబంధమైన వివాదాలు తగ్గుతాయి, కోర్టు వ్యవహారాలు లాభిస్తాయి.